my best friend's wedding. Yeah, it's pretty good. Baundi. Too much lighting was so good. But the last thing I want to show on my channel. I always Mostly 12 to unna set. Hi everyone, welcome back to my YouTube channel. If you're new here and watching me for the first time, I'm Amrita. I make content on beauty, lifestyle, fashion, and food. So if you're interested, please subscribe to my channel. So in this video, I'm going to show you all the wedding preps I'm going to do for my best friend's wedding. She's going to get married on 24th June, which is almost like in a week. Not even a week, it's like almost 4-5 days. Wedding preps ante na outfits, na jewelry, na styling. సో మోస్ట్లీ నేను కొత్త అవుట్‌ఫిట్స్ ఏం కొనట్లేదు. ఏం స్టిచ్ చేయించట్లేదు. ఫర్ వెడ్డింగ్ ఐయామ్ వేరింగ్ అ సారీ అండ్ హల్దీకి పింక్ కలర్ అవుట్‌ఫిట్స్ వేసుకోవాలని చెప్పింది. సో ఐ హావ్ అ ప్లెయిన్ వైట్ అనార్కలి డ్రెస్. సో ఐ యామ్ గోయింగ్ టు డై ద అవుట్‌ఫిట్ ఇంటూ పింక్. సంగీత్‌కి ఐ యామ్ ట్రైయింగ్ టు రీయూజ్ మై ఓల్డ్ లెహెంగా దట్ ఐ విల్ బి షోయింగ్ ఇన్ అ బిట్. అవుట్‌ఫిట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. లెట్స్ ఓపెన్. సో ఫస్ట్ ఒక అవుట్‌ఫిట్ డై చేయించాలన్నాను కదా! ప్లెయిన్ వైట్ అనార్కలి. ఫస్ట్ అది వెతుకుదాం ఎక్కడుందో. అండ్ ఆల్సో రీసెంట్‌గా నేను మా అక్క దగ్గర నుంచి చాలా దుపట్టాస్ తీసుకున్నాను. ఎప్పుడైనా అవుట్‌ఫిట్ స్టైలింగ్‌కి గానీ అలా వేరే అవుట్‌ఫిట్స్‌తో పేర్ చేయడానికి యూజ్ అవుతదని. అందులో ఒక పింక్ అండ్ వైట్ దుపట్టా ఉండాలి. ఐ హావ్ టు సెర్చ్ ఫర్ థాట్. ఒకవేళ అది దొరికితే ఎగ్జాక్ట్‌లీ సేమ్ పింక్‌లో డై చేయిస్తాను. లేకపోతే ఐ విల్ గో సమ్ అదర్ లైట్ పింక్ ఆర్ డార్క్ పింక్. సో ఇది అన్నమాట అవుట్‌ఫిట్. ఇది చాలా ఓల్డ్ అవుట్‌ఫిట్. ఐ థింక్ ఐ వాస్ వేరింగ్ దిస్ సిన్స్ వెన్ ఐ వాస్ ఇన్ కాలేజ్. ఐ థింక్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్. మెటీరియల్ కానీ, క్లాత్ కానీ ఏం పాడవలేదు. బట్ ఇది వేసుకొని నాకు బోర్ కొట్టింది. ఫస్ట్ ఇట్ వాస్ అ బోట్ నెక్ అనార్కలి డ్రెస్. బట్ తర్వాత తీసి స్క్వేర్ నెక్‌కి కన్వర్ట్ చేయించాను. నౌ ఐ యామ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ గోల్డ్ డీటెయిలింగ్ ఎట్ ద బాటమ్ అండ్ విల్ డై ఇట్ టు పింక్. అండ్ ఐఎమ్ ఆల్సో థింకింగ్ టు రిమూవ్ దిస్ ఫుల్ స్లీవ్స్ తీసేసి హాఫ్ స్లీవ్స్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ షూర్. లెట్స్ సీ. డై చేయించిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూస్తాను. అప్పుడు నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తా. ఫుల్ స్లీవ్ కూడా బార్డర్‌లో ఇలా చుడీ టైప్‌లో వస్తది. చాలా బావుంటది ఈ డ్రెస్. ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ పిక్చర్స్ ఇఫ్ ఐ హావ్. సో అన్నీ చేయించాలంటే ఫస్ట్ ఈ అవుట్‌ఫిట్ అసలు మనకి సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకే ఒకసారి వేసుకొని చూస్తున్నాను. యాహ్! ఇట్స్ ప్రెటీ గుడ్. బావుంది. ఇంతకుముందే ఇంకా లూజ్‌గా ఉండేది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. ఐ థింక్ ఫుల్ స్లీవ్స్ కూడా బానే ఉంది. ఐ డోంట్ వాంట్ టు కట్ ద స్లీవ్స్. చూద్దాం. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత నాకేమనిపిస్తుందంటే ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ డై దిస్ టు పింక్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బావుంది అనిపిస్తుంది. డై చేయిస్తానో లేదో తెలీదు. ఒకవేళ మేబీ చేయించినా కూడా చాలా లైట్ పింక్‌లో చేయిస్తా. సంగీత్‌కి ఈ అవుట్‌ఫిట్ ఏసుకుందాం అనుకుంటున్నాను. బట్ నాట్ ఎగ్జాక్ట్‌లీ సేమ్. ఇది నేను మా అక్క రిసెప్షన్‌కి వేసుకున్నాను అండ్ నా ఫ్రెండ్ రిసెప్షన్‌కి కూడా వేసుకున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్. బట్ దీన్ని ఏదైనా డిఫరెంట్‌గా స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. ఇది బ్లౌజ్. అండ్ ఇప్పుడే నాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే ఇది ఎగ్జాక్ట్‌లీ సేమ్ కలర్ ఉంది. క్యామ్‌లో ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్‌గా సేమ్ ఉంది. సో నైట్ టైం అయితే అసలే డిఫరెన్స్ అర్థం కాదు. ఇది లేబుల్ చాందిని పురోహిత్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. షీ ఈజ్ అ డిజైనర్. సో ఆమె దగ్గర తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది. మేబీ ఇది వేసుకొని ఈ స్కర్ట్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేసి చూపిస్తా. కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఇందాక చూపించిన స్కర్ట్ అండ్ ఇది పైన ఒక అనార్కలి కైండ్ ఆఫ్ డ్రెస్ అనమాట. సేమ్ ఆ లేబుల్ నుంచి ఈ రెండు ఒకదాని మీద ఒకటి వేసుకుంటే చాలా బాగుంది. సో ఐఎమ్ థింకింగ్ మేబీ ఐ షుడ్ కన్సిడర్ దిస్. కానీ స్లీవ్లెస్ ఉంది కాబట్టి దీని పైన వేసుకోవడానికి ఏదో ఒకటి కావాలి ఇప్పుడు. ఎలా పేరప్ చేసినా మొత్తానికి ఏదో ఒకటి కొనడం మాత్రం తప్పట్లేదు. సో ఐ హ్యావ్ టు బై సంథింగ్ టు కవర్ అప్ దిస్. మేబీ నేను సన్నగా ఉండుంటే నేను స్లీవ్లెస్ కూడా వేసుకునేదాన్ని. ఐ డోంట్ మైండ్. ఇట్స్ అ గుడ్ ఆప్షన్ ఫర్ సంగీత్. దిస్ ఈస్ ద యాక్చువల్ డ్రెస్. ఇది వేసుకోవాలా? అది వేసుకోవాలా? అది చాలా బాగుంది కానీ కొంచెం అన్‌కంఫర్టబుల్ ఉంది. బికాజ్ అది నెక్ కొంచెం డీప్ ఉంది అండ్ సైడ్స్ కూడా కొంచెం లూజ్ ఉంది. షుడ్ ఐ గో విత్ దిస్ ఆర్ బై సంథింగ్? అంటే క్రాప్ టాప్ ఏమన్నా చేంజ్ చేయాలా? ఐయామ్ జస్ట్ థింకింగ్. షుడ్ ఐ వేర్ దిస్ ఆర్ గెట్ సంథింగ్ ఎల్స్? నేను ప్లాన్ చేసుకుందొకటి, చేస్తుందొకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైట్ కలర్ అనార్కలి డ్రెస్‌ని డై చేయిద్దాం అనుకున్నా. బట్ నౌ ఐయామ్ థింకింగ్ ఐ ఆల్రెడీ హావ్ అ పింక్ కలర్ ఫ్రాక్. సో ఐయామ్ థింకింగ్ టు వేర్ థాట్. బట్ అది ఇంట్లో ఉంది. ఐ ఆస్క్డ్ మై సిస్టర్ టు సెండ్. అనవసరంగా ఈ ట్రయల్ సెషన్స్ పెట్టుకున్నాయేమో అనిపిస్తుంది. బికాజ్ ఎవ్రీ సింగిల్ అవుట్‌ఫిట్ ఐ వేర్ ఐ ఫీల్ లైక్ ఐయామ్ గోయింగ్ టు వేర్ దిస్ ఫర్ రిసెప్షన్. ఐయామ్ గోయింగ్ టు వేర్ దిస్ ఫర్ హల్దీ. ఇప్పుడు చూస్తే ఇది కూడా బాగుంది. ఐ కెన్ వేర్ దిస్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ షుడ్ ఐ వేర్. Maybe this can be perfect outfit for Sangeet. What should I wear? What should I wear? I hope you can hear me clearly. మన ట్రయల్ సెషన్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. బట్ ఇప్పుడు నాకు ఆకలేస్తుంది బికాజ్ ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఆల్మండ్ మిల్క్ ఆర్ ఓట్ మిల్క్ యూస్ చేస్తా.
ఫస్ట్ టైం నేను నార్మల్ మిల్క్ యూస్ చేశాను, సో ఐ డెంట్ లైక్ ద టేస్ట్, సో అది తినలేదు. ఐ హ్యాడ్ కాఫీ, సో ఐఎమ్ స్టార్వింగ్ రైట్ నౌ. లెట్స్ గో మేక్ అవర్ లంచ్. Look at the wind. ఎందుకో నేను ఈ అవుట్ఫిట్కి స్టిక్ అయ్యేలా కనిపిస్తున్నా. సేమ్ ఇందాక ట్రై చేసిన అవుట్ఫిట్, దానిపైన ఈ ఎల్లో దుప్పట్టా వేసాను. దిస్ ఈస్ లుకింగ్ గుడ్, నాకైతే నచ్చింది. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ ఫర్ హర్ సంగీత్, బికాస్ నాకు పర్సనలీ నచ్చింది. కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్. నేనైతే ఎక్కడ చూడలేదు. ఐ థింక్ మీకు చాలా 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 పెద్ద నాయిస్ వస్తుంది. ఐ నో, ఐఎమ్ సారీ, మైక్ చార్జ్లో పెట్టాను. యా, ఐ థింక్ దిస్ లుక్ ఈస్ final for Sangeet. లాస్ట్కి ఈ 2 అవుట్ఫిట్స్ డిసైడ్ అయ్యాను. ఇది పెళ్లి కూతురు ఈవెంట్కి, ఇది సంగీత్కి. మొత్తానికి బెడ్ అంతా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా. నా అవుట్ఫిట్స్ ఒకటి పెళ్లి కూతురు ఈవెంట్కి అండ్ ఒకటి సంగీత్ ఈవెంట్కి. స్టార్టింగ్లో చూపించిన వైట్ అనార్కలి అవుట్ఫిట్ హల్దీకి పింక్ డై చేయించట్లేదు. నా దగ్గర ఆల్రెడీ ఒక పింక్ ఫుల్ లెంత్ ఫ్రాక్ ఉంది, తర్వాత గుర్తొచ్చింది. సో అది నేను మా అక్కకి చెప్పి కొరియర్ చేయమని చెప్పా. అండ్ పెళ్ళికి వేసుకుంటున్న అవుట్ఫిట్ కూడా శారీ మా అన్న దగ్గర ఉంది, అది కూడా ఫ్యూ డేస్ బ్యాక్ మా అక్క పంపించింది. సో యా, ఐ థింక్ వీఆర్ గుడ్. వీఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్ న్యూ అండ్ రీయూజింగ్ అండ్ రీస్టైలింగ్ అవర్ ఓల్డ్ అవుట్ఫిట్స్ రెడీగా ఉన్నాయి, బట్ జ్యువెలరీ పెండింగ్ ఉంది. జ్యువెలరీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా దగ్గర చాలా జ్యువెలరీ ఉంది. సో మోస్ట్లీ I try to avoid buying jewelry, but still if I like something on Meesho or Amazon or Myntra, I'll place an order. Once I finalize my jewelry, I'll show that to you as well. Hi guys, it's Saturday today and I'm going out with Kirtana, who is going to be the bride. So we have few plans today. I put my hair up because I have to go to the mall now. So I'll try to list down all my to-do list for today. So yeah, let's start. You wanna go shop crazy? H&M store looks like this if there is a sale. Be like this. And do like this. How do you do? Oh my god. China, Japan. Just shopping.
The bride is here. ఆల్ సెట్ ఫర్ వెడ్డింగ్. నో, నెయిల్స్, ఫేషియల్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. Not set for the wedding. ప్రెప్స్ ఫర్ వెడ్డింగ్. Okay. Looks more like a wedding. You are the last thing I want to show on my channel and Japala. Next stop is West Side. మా నెయిల్ అపాయింట్మెంట్ బుక్ చేసింది. మేము ఇప్పుడు మాల్కే 1కి వస్తే 2కి బుక్ చేసింది. Shut up. సచ్ ఓవర్ కాన్ఫిడెంట్. I'll call and give you talk. ఓకే, భయం రా మీకంతా. Wait to go to the Make it to 2 p.m. Can we come around 3 p.m.? And please check the schedule and let us know if you can do it by 3 p.m. or not. So till what time you have the appointments? Time slots available. That nail technician is asking to pay again for rescheduling the appointment. nail appointment is cancelled for 2 times and she's gonna kill me if I don't go next time. Finally, my nail appointment 3:30 p.m. 3:30 p.m. 3:30 p.m. I carry water wherever I go. ఆ తల్లి గారికి ఇవి షార్ట్ అంట. ఇవి షార్ట్. నీకు నా నార్మల్ నెయిల్స్ తెలుసు కదా, దానికంటే షార్ట్ లేవు. అసలు నార్మల్ కన్నా నెయిల్స్ ఎందుకంటే ఇంకా పొడుగ్గానే ఉంటాయి. ఇప్పుడు నాకు ఎందుకు పొట్టిగా అనిపిస్తుంది. పొడుగుగా ఇంకెంత పొడుగు కావాలి? ఇది ఓకే, ఇలా కావాలనుకున్నా అంటే ఇంకా పొడుగు కావాలి. ఇది ఏముంది అసలు, ఇదేం పెద్ద హైట్ కూడా కాదు. మెంటలా నాకు, లేకపోతే నాకు ఏం షార్ట్ కాదు అంత పొడుగు. నేనైతే అసలు అందులో హాఫ్ పెట్టుకుంటా. నీకు ఇప్పుడు నేను నార్మల్గా నాకు ఈ నెయిల్స్ సరిపోతాయి తెలుసా చెప్పాలంటే. నువ్వు ఇప్పుడు నార్మల్గా నెయిల్స్ తగ్గిపోయింది అది వేసి అడుగుతున్నాను. ఫుడ్ యూజువల్లీ అలౌడ్ కదా, వెరీ నాట్ ఈట్ ఎనీథింగ్ ఫ్రమ్ మార్నింగ్. పెద్ద నెయిల్స్ అనట్లేదు. ఐ యూజువల్లీ ఆర్డర్ గెటింగ్ మై నెయిల్స్ డన్ దాన్ గొడవ సగంలో పంపించాను. దిస్ ఇస్ యువర్ వెజ్ ఒరిగా ఫ్రైడ్. చీజ్ ఫ్రైస్ కదా, అవును కదా. కంప్లైంట్ చేసి ఇది చీజ్ అనుకుంటా. ఈ ఫ్రైస్ మీద వేసుకుంటాము. చీజ్ అలసి మీద పట్టుకుంటావా? एकदम चीज फ्राइज అనేసరికి తీసే పెట్టాను.
చెప్పావు కదా అప్పటికి. దీంట్లో చీజ్ ఇచ్చాడు ఏమన్నాడు వాడు. రేట్ చేసిండే ఊరోళ్ళారా తింటాడు. ఫస్ట్ టైం వచ్చాము హైదరాబాద్. స్టార్టెడ్ అనే కంప్లీట్. ఫోక్ ఇచ్చాడా? ఆకలిస్తే ఏమైనా బాగానే ఉంటారు. ఆయన్ని పెట్టుకుని ఎలా తింటున్నా అని పెడతావా? అది తిన్నాము తినిపించు. దీంట్లో తినక బోడి Number 2. and the one who can't stop ordering. Choco lava na idi. I know you late. So very. చాలు అవి దోశ వేసినట్టుంది. చిల్లీ ఫ్లేక్స్ I never thought ఇంత పీపుల్ వేసుకుంటా అంటే ఇలా అన్ని ఇష్టంగా ప్లేట్స్ షాపింగ్. I am just so much involved in my marriage because even before the wedding we are like but confirmation. Going minimal bridalness because I don't like it. Adi minimal ah? You're not satisfied? I don't know. I don't think that this is what I wanted. I wanted something with really glam. My engagement nails were something like really. I got my nails. I got my nails. కుక్కన అంటారు కదా, అన్ని జాయింట్లేనమ్మా, ఒక్కటి కూడా కాదు, ప్రతిదీ జాయింట్ వచ్చేస్తుంది. సరిపోతలేదు అసలు ముక్కలు. Yeah. అది మమ్మీ అనుకుంటారు. Hi guys, I don't know what day it is, but tomorrow is the day like where all the events of the wedding are going to start. Tomorrow morning is the Pelikuturu function and evening haldi, night sangeet, and the next day morning is the wedding. All my preps are not done. We are going to do today. So first thing, the haldi outfit that I got from home, I have to unpack and check if that fits me or not. Also, if I should see if I need any alterations done. Let's open and see. So here is the package. Hope I didn't cut the dress. People who follow me from very long time already saw this dress. If you're new, then you might not. It's this pink color. Oh, but I don't know if I wear this, I can stay comfortably or not. Yeah, this is the outfit. నేను ఒక షూట్ కోసం రెడీ అయ్యి మేకప్ చేసుకున్నా బట్ నాకు ఫుల్ ఇరిటేషన్ వస్తుంది అందుకే నేను పైకి బన్ పెట్టేసుకున్నా సో నౌ ఐ హ్యావ్ సమ్ గుడ్ what's wrong with me? I have some jewelry to unbox. Let's open them and see if those jewelry really matches to my outfits or not, because if not I have to return them. I hope the audio is clear because I forgot to put on my mic. It's okay. So let's unbox my jewelry. Here we have two packages from Amazon. One is the makeup brushes and the other one is jewelry. Sangeet look, I'm thinking to make some western kind of a look.
because my outfit is very plain, as you guys saw. I thought at least I should elevate the look with jewelry. This is how they look. So this is how it looks. Not bad. I have earrings and also one more ear cuff to pair up with. So if the stack looks good, I'll wear it or else return them. ఇలా పెట్టుకుని అన్బాక్స్ చేద్దాం. So next the jewelry is from Sanjoya. Sanjoya. I don't know. It looks pretty. This looks so pretty, but I'm not sure if this goes well with the Sangeet outfit or not. Mostly it will. అవుట్ఫిట్ కూడా ట్రై చేసి ఐ విల్ చెక్ బిఫోర్ కన్ఫర్మింగ్. ఇది చాలా బాగుంది, వీడియోల కంటే డైరెక్ట్గా ఇంకా చాలా గ్రాండ్గా ఉంది. మెయిన్గా దీన్ని ఏమంటారు, ఐ డోంట్ నో, ఈ కైండ్ ఆఫ్ స్మాల్ డాలర్స్ లాగా వచ్చాయి కదా, అది ఇంకా చాలా బాగుంది. సో నౌ లెట్స్ అన్బాక్స్ బ్రషెస్. ద రీజన్ వై ఐ ఆర్డర్డ్ బ్రషెస్ ఈజ్ ఐఎమ్ సమ్ వన్ హూ లవ్ యూజింగ్ బ్లెండర్స్, but for the first time in my life I ordered brushes, because whenever you travel outside and you have to get ready, you can't keep uh, you have to wet the sponge before you use, and I don't have any sponge holder, like sponge storage holder, so it gets very dirty. Thought at least I can use the brushes whenever I travel out. సో ఇట్లా పెళ్ళిళ్ళప్పుడు అయితే ఇంకా ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్, బట్ ఐ డోంట్ నో హౌ ద ఫినిషింగ్ విల్ బీ. నాట్ జస్ట్ బ్రషెస్, ఈ హోల్డర్తో పాటు ఉన్న సెట్ షిట్, ఎలాగో బ్రషెస్ కొంటున్నా కదా అని చెప్పి ఆల్రెడీ స్టోరేజ్ ఉన్న బ్రషెస్ సెట్టే నేను చూస్ చేసుకున్నా. దిస్ ఈస్ ఫ్రమ్ మార్స్. ఓకే, ఐ థింక్ I have to only hold the bottom one. If I hold this one, this is coming off. రేపు మార్నింగ్ ఫస్ట్ ఈవెంట్ పెళ్లి కూతురు ఈవెంట్, బట్ ఇది ఇక్కడ నుంచే రెడీ అయ్యి వెళ్తాను కాబట్టి ఇది నేను ప్యాక్ చేసుకోను. సో ఈవినింగ్ హల్దీకి పింక్ అవుట్ఫిట్, మేబీ ఇయర్ రింగ్స్ ఈ టూలో ఏది పెట్టుకుంటానో తెలీదు, సో రెండు ప్యాక్ చేసుకుంటా. జస్ట్ సింపుల్గానే ఒక బ్రేస్లెట్ పెట్టుకుంటాను. అండ్ దిస్ ఈజ్ ద సంగీత్ అవుట్ఫిట్ ఫస్ట్ ఇది నేను ఐరన్ చేయిద్దాం అనుకున్నా లెహెంగాని, బట్ లెహెంగా పైన ఈ అనార్కలి వస్తుంది. సో ఇది కొంచెం క్రష్డ్ ఫ్యాబ్రిక్లా ఉంటుంది, ఇది ఐరన్ చేసినా కూడా సేమ్ లుక్ వస్తుంది. సో ఐ థాట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ గివింగ్ టు ఐరన్, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్. సో ఇది దుపట్టా. ఇఫ్ యూ రిమెంబర్ ఐ వోర్ దిస్ దుపట్టా ఫర్ నిఖితాస్ ఎంగేజ్మెంట్ ఆల్సో. అండ్ దీనికి జ్యువెలరీ ఇందాక ట్రై చేసిన పర్ల్ సెట్ వేసుకుంటాను అండ్ విత్ ఇయర్ కఫ్స్. అండ్ హియర్ ఈజ్ ద జ్యువెలరీ. ఈ బ్యాంగిల్స్ ఆ సంగీత్ అవుట్ఫిట్ కోసం తీసుకున్నాను. యాక్చువల్లీ ఇన్ని చెప్తున్నా కానీ మెయిన్ వెడ్డింగ్ అవుట్ఫిట్ మాత్రం చెప్పట్లేదు, ఎందుకంటే ఆ మెయిన్ వెడ్డింగ్కి శారీ వేసుకుంటున్నా అని చెప్పాను కదా, ఆ శారీ కీర్తన వాళ్ళ ఇంట్లో ఉంది. అది ఇప్పుడు ఎలాగో వాళ్ళు కూడా వస్తారు కదా రిసార్ట్కి, వాళ్ళనే తీసుకొచ్చేయమని చెప్పా. అండ్ శారీ మీద జ్యువెలరీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సో నేను మళ్ళీ ఇక్కడికి తెప్పించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి, ఎలాగో సేమ్ వెన్యూ కాబట్టి నేను వాళ్ళని తెచ్చేయమని చెప్పా.